ఇప్పుడు మనం మహాబలి చక్రవర్తి గురించి తెలుసుకుందాం. అదేవిధంగా మనమందరం ఎందుకు ఓణం పండుగ జరుపుకుంటున్నామో అది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్వం ఒక ధర్మపరుడైన రాజు రాజ్యం పరిపాలించాడు. ఆయన పేరు మహాబలి చక్రవర్తి. అసుర వంశంలో జన్మించిన ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, ధర్మ నిబద్ధత ఆయనను మహానుభావుడిగా మార్చింది. ఆయన పాలనలో ఎవరూ ఆకలితో ఉండరు, భయం అనే పదం ఎరుగరు. అటువంటి బలి తన తపస్సుతో అపరిమితమైన శక్తిని సంపాదించాడు. ఆ శక్తితో ఇంద్రుని ఓడించి దేవతల లోకమైన ఇంద్రలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దేవతలందరూ భయంతో అక్కడి నుంచి పారిపోయి శ్రీ మహావిష్ణువు కొలువైయున్న వైకుంఠానికి చేరుకొని ఓ మహావిష్ణు, మహాబలి మమ్మల్ని ఓడించి మా లోకాన్ని ఆక్రమించాడు, మీ శరణు వేడుకుంటున్నాము అని అడిగారు. విష్ణుమూర్తి అనంతశేషునిపై కూర్చుని శాంతంగా దేవతల ప్రార్థనలను ఆమోదించాడు. దేవతల కష్టాన్ని చూసిన శ్రీ మహావిష్ణువు ఒక చిన్న బ్రాహ్మణ బాలుడిగా వామనుడిగా అవతరించాడు. చిన్న శరీరంతో, మేధావి చూపుతో, తేజస్సుతో కాంతి చేరిన వామనుడు భూమిపై ప్రవేశించాడు. అయితే మహాబలి గురువైన శుక్రాచార్యుడు మహాబలిని 100 అశ్వమేధ యాగాలు చేయవలసిందిగా ఆదేశిస్తాడు. ఎందుకంటే ఎవరైతే 100 అశ్వమేధ యాగాలు పూర్తి చేస్తారో వారికి ఇంద్ర పదవి లభిస్తుంది. గురువు ఆదేశం మేరకు బలి మహాచక్రవర్తి అశ్వమేధ యాగాన్ని ఒక యజ్ఞశాలలో ప్రారంభిస్తాడు. అప్పటికి మహాబలి యజ్ఞం నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో వామనుడు అక్కడికి వచ్చి ఇలా అడిగాడు, ఓ రాజా, నాకు కేవలం 3 అడుగుల భూమి మాత్రమే కావాలి. మహాబలి నవ్వుతూ అన్నాడు, ఓ బాబు, నీకు పెద్ద రాజ్యం ఇస్తాను, కానీ 3 అడుగుల నేల నీకెందుకు అని అన్నాడు. వామనుడు శాంతంగా ఇలా అన్నాడు, అవును రాజా, నాకింతే సరిపోతుంది. ఇది చూసిన గురు శుక్రాచార్యుడికి అనుమానం వచ్చింది. మహాబలి చక్రవర్తిని ఈ విధంగా హెచ్చరించాడు, మహారాజా, ఈ బాలుడు సాధారణ బాలుడు కాదు, ఇతను శ్రీహరి అవతారం కావచ్చు. మీరు ఆయనకు 3 అడుగుల భూమి ఇస్తే మీ సర్వస్వం పోతుంది అని బలి చక్రవర్తిని హెచ్చరించాడు. కానీ మహాబలి ధైర్యంగా ఇలా అన్నాడు, ఓ గురుదేవా, ఎవరు వచ్చినా నేను మాట తప్పను, నేను ఇచ్చిన వాక్కు నిలుపుకుంటాను అని అన్నాడు. ఇంకా శుక్రాచార్యుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. మహాబలి ఆ వరం ఇచ్చిన వెంటనే వామనుడి విశ్వరూపాన్ని ధరించాడు. 1 అడుగుతో భూమిని కొలిచాడు, 2వ అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు. తరువాత బలి వైపు చూస్తూ, ఇప్పుడు 3వ అడుగు వేసేందుకు స్థలం లేదు రాజా, ఎక్కడ వేయాలి అని అడిగాడు. మహాబలి వినయంగా ఈ విధంగా చెప్పాడు, ప్రభు, నా తలపై 3వ అడుగు వేయండి అన్నాడు. విష్ణుమూర్తి బలి భక్తిని చూసి ఎంతో సంతోషించాడు. ఆయనకు పాతాళలోక పాలనని అప్పగించాడు. ప్రతి సంవత్సరం నీకు నీ ప్రజలను కలవడానికి భూమికి రావచ్చు అని వరమిచ్చాడు. అదే ఓణం పండగ. ముగింపు ఏమిటంటే, ఇలా ధర్మానికి గౌరవం, భక్తికి ప్రతిఫలం, అహంకారానికి బుద్ధిపాఠం నేర్పిన ఈ కథ ఈరోజు కూడా మనం ఓణం పండుగగా ప్రతి సంవత్సరం మనం సంబరంగా జరుపుకుంటున్నాం, మహాబలి చక్రవర్తిని స్మరించుకుంటూ.